విజయవాడలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు కలెక్టర్ ఢిల్లీరావు. నిమ్రా, నోవా ఇంజనీరింగ్ కళాశాలలో 2 చోట్ల కౌంటింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతుందని, అసెంబ్లీ, పార్లమెంటుకు సంబంధించి ప్రతి రౌండ్ కి వేర్వేరుగా 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. ఏజెంట్లు అల్లర్లకు పాల్పడితే కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఢిల్లీరావుతో మా ప్రతినిధి వినాయకరావు ఫేస్ టు ఫేస్. ఆయనతో మాట్లాడదాం. ఏ విధంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించబోతున్నారు, ఎన్ని గంటలకి ఈ ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు, రిజల్ట్స్ ఏ విధంగా రాబోతున్నాయి అనేది తెలుసుకుని చేద్దాం. సార్, 14 టేబుల్స్ ఈవీఎం కౌంటింగ్కి, ఏసీ కౌంటింగ్కి అండ్ 14 పీసీ కౌంటింగ్కి, అలా 7 రెళ్ళు అనేటువంటిది 14 కేవలం మనకి ఈవీఎం కౌంటింగ్ హాల్స్కే ఉన్నాయి. పార్లమెంట్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ సపరేట్ కౌంటింగ్ హాల్లో జరుగుతుంది. సో మొత్తం 15 కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 196 అనేటువంటిది, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్, అంటే ఆ సెగ్మెంట్లో ఉండేటువంటి టోటల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ని బట్టి, రౌండ్స్ని బట్టి మీరు అన్నట్టు ఎంత వేగంగా కంప్లీట్ అవుతుందని డిపెండ్ అవుతుంది. సార్, ఓవరాల్గా అంటే మనకి కౌంటింగ్ సెంటర్స్లో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఫాస్ట్గా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయడం కోసం మీరు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది? అంటే ఇది వేగము అనే కన్నా యాక్యురసీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత వేగము ఎంత ముఖ్యమో దానికన్నా ముందు యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా అనేటువంటిది చేయడం కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. కాబట్టి సో మనము ముందు కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ ముందు రూల్ పొజిషన్ మీద పూర్తిగా అవగాహన రావడము, 17C అంటే ఏమిటి, దాంట్లో పార్ట్ 1 అంటే ఏమిటి, పార్ట్ 2 అంటే ఏమిటి, పార్ట్ 1లో ఉండేటువంటి ఏది అంటే పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 6 అండ్ పాయింట్ నెంబర్ 2 అనేది ఎలా చూసుకోవాలి, ఆ పోలింగ్ స్టేషన్కి ఇచ్చినటువంటి సియు నెంబర్ ఏమిటి, ఆ సియు నెంబర్ ఇప్పుడు వచ్చిందా లేదా, సో దానికి రిజల్ట్ అనేటువంటిది ప్రెస్ చేసేటప్పుడు ఎక్కడైనా ఒకవేళ క్లోజ్ అనేటువంటిది చేయకపోవడం వల్ల ఇన్వాలిడ్ వచ్చి ఉంటే అప్పుడు 17Cలో ఉన్న పార్ట్ 2తో మ్యాచ్ చేసుకుని, మ్యాచ్ అయితే దాన్ని వెంటనే రిజల్ట్ అనేటువంటిది ప్రెస్ చేసేటట్టు, ఎక్కడైనా ప్రీ ఐడెంటిఫైడ్ కేసెస్ ఏవైనా ఒకవేళ ఉంటే, అంటే మాక్ పోల్ డేటా క్లియర్ కానప్పుడు దానిని తీసుకురాకుండా అటువంటి సియుని పక్కన పెట్టి ఆ రౌండ్లో 14 బదులుగా కేవలం 13 మాత్రమే ఉండేటట్టుగా, ఇలాంటి కొంచెం చిన్న ఇష్యూస్ ఉంటాయి. అంటే మొత్తం ఓవరాల్గా అన్ని రౌండ్లు కలిపితే అంటే మనకి ఫస్ట్ ఫలితం ఎక్కడ వస్తుంది సార్? అంటే మనకి నేను చెప్పాను కదండి, నందిగామ 9 క్యాండిడేట్సే ఉన్నారు కాబట్టి అక్కడ 14వ రౌండ్ 15th రౌండ్లో, అంటే 15 రౌండ్స్ అవుతాయి. 16th రౌండ్లో 3 or 4 అనేటువంటి అడిషనల్గా అనేటువంటి ఉంటాయి. కాబట్టి అది ప్రొవైడెడ్ అక్కడ ఉండేటువంటి కౌంటింగ్ స్టాఫ్, అక్కడ ఉండేటువంటి ఏఆర్ఓస్ అనేటువంటిది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకున్న 20 minutes తగ్గట్టుగా చేసుకుంటేనే అవుతుంది. అది సార్, ఓవరాల్గా మొత్తం ప్రక్రియ ఎన్ని గంటలకు పూర్తి చేస్తారు? అదేవిధంగా కౌంటింగ్ సెంటర్స్ వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? అంటే ప్రక్రియ అనేసరికి మీరు చెప్పినట్టు ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ 2 సుమారుగా 2:30-3 మధ్యలో అయిపోయిన తర్వాత దెన్ వీసీబీ అని చెప్పేసి అని ఉంటుంది, అంటే వీవీప్యాట్ కౌంటింగ్ బూత్. ఒక 5 ర్యాండమ్గా మనం మ్యాండేటరీగా వెరిఫై చేయాల్సినటువంటివి, ఆ 5 నాట్ లెస్ దాన్ 1.5 hours అనేటువంటి తీసుకుంటే అప్పుడు అఫీషియల్గా మనకి అబ్జర్వర్ అనేది ఎన్ఓసి ఇచ్చాక దెన్ మనము అఫీషియల్గా ఫామ్ 21Cలో డిక్లరేషన్ ఇవ్వడానికి వీలు పడుతుంది. పూర్తి స్థాయిలో ఎక్కడైతే మాకు ఎన్నికల నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనల ప్రకారమే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగిస్తామని కూడా కలెక్టర్ ఢిల్లీరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలుజగల్స్ వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. ఏలూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 130 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామంటున్న జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సంబంధించి కూడా కౌంటింగ్ సంబంధించి జిల్లాకు సంబంధించి కూడా శాంతి భద్రతల విషయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎస్పీ మేరీ ప్రశాంత్ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, పోలీసు పరంగా ఈ కౌంటింగ్ సంబంధించి శాంతి భద్రతల విషయంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది సిబ్బంది బందోబస్తు పాల్గొనబోతున్నారు? సో మనం ఈ కౌంటింగ్ ప్రశాంతంగా గడవడానికి, అలాగే ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడడానికి, ఒకవేళ అల్లర్లు జరిగినా వెంటనే కంట్రోల్ చేయడానికి సఫిషియెంట్ ఫోర్స్ని మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్ చుట్టూ భారీగా మనం పోలీసులను మోహరించడం జరుగుతుంది. కౌంటింగ్ హాల్స్లో కూడా ఎట్లాంటి గొడవలు జరగకుండా.
సో మనం కౌంటింగ్ హాల్ దగ్గర 600 మంది పోలీసులు, అలాగే ఒక కంపెనీ CIFని కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్లో కూడా ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా మనం ఆల్రెడీ కొన్ని వందల మందిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ మనం రెగ్యులర్గా అప్పీల్ చేయడం కూడా జరుగుతోంది. భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచుకోమని మనం ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దగ్గర 735 మంది జిల్లాలో బందోబస్తు డ్యూటీల్లో ఉంటున్నారు. మనం ఒక 130 సెన్సిటివ్ విలేజెస్ని గుర్తించడం జరిగింది. అక్కడ మనం పికెట్స్ ప్లేస్ చేసాము. అలాగే ఒక 48 QRTస్ని కూడా మనం పెట్టాము. ఒక 39 మొబైల్ పార్టీస్ కూడా పెట్టాం. ప్రజలందరికీ మా విజ్ఞప్తి, రేపు వీలు అవసరమైతేనే బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. అనవసరంగా గ్యాదర్ అయినట్లయితే పోలీసులు చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే రౌడీ ఎలిమెంట్స్కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేసే ప్రతి ఒక్కరికి దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ వార్నింగ్. ఎక్కడన్నా అల్లర్లు క్రియేట్ చేయాలన్నా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ట్రై చేసినా డైరెక్ట్ జైలుకి పంపిస్తాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. తర్వాత వాళ్ళ జీవితం హెల్లాగా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. చూసుకుంటే కనుక గెలిచినటువంటి అభ్యర్థులు కానీ ర్యాలీల విషయంలో కానీ అలాంటి విషయంలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి? ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదు. మనం ఆ విషయాన్ని క్యాండిడేట్స్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి ఒకటికి 10 సార్లు చెప్పడం జరిగింది. అందువల్ల మనం ప్రతి క్యాండిడేట్స్ కూడా బాక్స్ టైప్ సెక్యూరిటీ ఇచ్చాం, షాడో పార్టీస్ని పెట్టాం. వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి తిరిగి ఎలాంటి గొడవలు లేకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళే వరకు కూడా పోలీస్ బలగాలు వాళ్ళని అనుసరిస్తాయి. ఎలాంటి విక్టరీ ప్రొసెషన్స్ కానీ దారిలో ఎలాంటి గొడవలు కానీ జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఓవరాల్ చూస్తే కనుక ప్రశాంతంగా కూడా జిల్లాలో పోలింగ్ సంబంధించి జరిగింది. అదే రీతిలో కూడా కౌంటింగ్ సంబంధించి కూడా ప్రశాంత వాతావరణం జరిగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి పోలీసుకి సంబంధించి కూడా విధుల్లో సంబంధించి సుమారు చూస్తే కనుక 1000 మంది సిబ్బంది కూడా పోలీస్ సిబ్బంది కూడా బందోబస్తులో పాల్గొంటారని చెప్పి ఆమె కూడా స్పష్టంగా కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.